నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అనుష. ఈరోజు మీ ముందుకి మేము ఒక అద్భుతమైన హెయిర్‌కి సంబంధించిన హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాం. అది గ్రేయింగ్ ఆఫ్ హెయిర్ కానీ, హెయిర్ లాస్ కానీ, డాండ్రఫ్ ఇలాంటి సమస్యలన్నీ దూరం అయిపోతాయి. సో, ఎలా తయారు చేసుకోవాలి అని చూపించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు యాదగిరి గారు. సార్‌తో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. థ్యాంక్ యూ. సార్, ఈ రోజుల్లో అయితే చిన్న వయసు పిల్లల్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ఇయర్స్ నుంచి గ్రేయింగ్ ఆఫ్ హెయిర్, తెల్ల జుట్టు రావడం అవును. అనేక మందికి చూస్తూనే ఉన్నాం. మీరు కూడా చూసే ఉంటారు. ఎందుకంటారు సార్? రీజన్స్ ఏంటి? మెయిన్ తెల్ల జుట్టు రావడానికి కారణం ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం. హ్మ్. ఫుడ్ వల్ల వాళ్ళు ఆలోచించే విధానం వల్ల ఈ రెండిటి వల్లే హ్మ్. ఆ, తెల్ల జుట్టు రావడానికి ఆస్కారం ఉంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కావాల్సిన ఇప్పుడున్న వాతావరణం ఒక విధంగా చెప్పాలంటే వాతావరణం వల్ల, వాటర్ వల్ల, ఆలోచనల వల్ల, తినే ఫుడ్ వల్ల హ్మ్. ఈ నాలుగు మనకు నలుదిక్కుల నుంచి ఏ విధంగా ఉన్నాయో ఒక మనిషి చెడిపోవడానికి ఈ 4 కారణాలు ఉన్నాయి. ఓకే. అట్లాగే మన ఆలోచనతోటే సగం వరకు డాండ్రఫ్ వస్తుంది. ఎందుకంటే పిల్లలకు కూడా ఎందుకు వస్తుందంటే బాగా చదవాలి బాగా చదవాలి బాగా చదవాలి పిల్లలు వాళ్ళకి కూడా స్ట్రెస్. స్ట్రెస్ అనమాట. హ్మ్. స్ట్రెస్ వల్ల వచ్చే అవకాశం ఉంది. హ్మ్. అంటే వీళ్ళందరికీ ఏంటంటే ఒత్తిడి వల్ల నిజంగా అది. చెప్పాలంటే పక్క ఒత్తిడి వల్ల వస్తుంది. హ్మ్. ఫుడ్ అది ప్రాపర్ కూడా. పోషక విలువ లేకపోవడం వల్ల, హ్మ్. ప్రకృతి నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల, హ్మ్. అట్లా ఈ 3-4 రకాల వల్ల తెల్ల జుట్టు రావడానికి ఆస్కారం ఉంది. తర్వాత దాంతోపాటు బాడీలో వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, వాళ్ళకు వీక్నెస్ ఏదైనా హ్మ్. విటమిన్ లోపాల వల్ల హ్మ్. డాండ్రఫ్ వస్తుంది. హ్మ్. ఆ డాండ్రఫ్ కూడా వచ్చిన తర్వాత అసలు చిన్న వయసు పెద్ద వయసు ఎవ్వరికి లేకుండా చిన్న చిన్న ఒక 10 ఇయర్స్ నుంచి మొదలుకుంటే 50 ఇయర్స్ వరకు అందరికి కూడా డాండ్రఫ్తో ఈ రోజుల్లో బాగా పడుతున్నారంటే డాండ్రఫ్ అంటే తెల్ల జుట్టు. తెల్ల జుట్టు. ఏదో ఒక పెయింట్ వేసుకోవాలి నెత్తికి, డాండ్రఫ్‌కు రకరకాల షాంపూస్ చూపిస్తారు. ఎన్ని రకాల షాంపూస్ వాడినా డాండ్రఫ్ అయితే పోవడానికి 100% అనేది ఎక్కడ నేనైతే చూడలేదు. అవును సార్. నేను కూడా చూడలేదు. మీరు నిజం చెప్పారు, కరెక్టే. కొన్ని రోజుల వరకు షాంపూస్ వాడినంత కాలం యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడుతున్నా. అప్పటి వరకే. ఆ రోజు వరకు 2 ఆ! రోజులు 3 రోజులు ఆపు, మళ్ళీ మళ్ళీ 4 రోజు నాడు మళ్ళీ యథావిధిగా ఉంటుంది. ఈ వింటర్ సీజన్‌లో అయితే మరీ ఎక్కువ. ఎక్కువగా ఉంటుంది. ఓకే. అయితే అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒక మంచి చిట్కా, ఓకే. ఒక మంచి చిన్న రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని. ఓకే. ఏందంటే దీన్ని మనకు ఉసిరికాయ హ్మ్. పౌడర్, హ్మ్. అలవీరా ఉసిరికాయ పౌడర్. ఓకే. దీన్ని మనం మీ ఇంట్లో ఈ పదార్థాలన్నీ కూడా దొరుకుతాయి. హ్మ్. నేను ఎలా కలుపుకోవాలి, ఏ విధంగా కలుపుకోవాలనేది చెప్తాను. సో, ఈరోజు మనకు అందరికి అందుబాటులో ఉండేవి అని చెప్తున్నారు. ఒకసారి మా కోసం ఇంగ్రీడియెంట్స్ ఒకసారి వివరిస్తారా? హ్మ్. మనకు అలవీరా ఉసిరి పౌడర్ హ్మ్. పేస్ట్, ఓకే. అలవీరా పేస్ట్, హ్మ్. ఉసిరి పౌడర్, హ్మ్. కరివేపాకు హ్మ్. పేస్ట్, మెంతుల పొడి, కాఫీ ఓకే. పౌడర్, హ్మ్. అదేవిధంగా గోరింటాకు పౌడర్, ఓకే. కాఫీ పౌడర్, గోరింటాకు పౌడర్. హ్మ్. అంటే 6 రకాల పౌడరు. దీంతో పాటు ఇంకా కొంత మనకు తొందరగా రికవర్ కావాలి అనుకుంటే మీరు ఆనియన్ సీడ్స్ దొరుకుతాయి, కలోంజి అంటారు. హ్మ్. ఆ కలోంజి సీడ్స్‌ని కూడా పౌడర్‌గా సమపాలుగా తీసుకొని ఆ పౌడర్‌ని కూడా దీంట్లో కలుపుకుంటే ఓకే. ఇంకా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు అందుబాటులో కొంత దొరకకపోయి ఉంటే ఇవి ఉన్న వాటితోటి మీరు చేసుకోవచ్చు. మనకు కూడా ఇప్పుడు లేవు కాబట్టి మనం ఆ! కలోంజి నల్లగుంటాయి కదా సార్ అవి? అవును. కలోంజి సీడ్స్ అంటారు. ఓకే. నల్లగా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనము దీంట్లో అలవీరా జెల్. పేస్ట్, ఓకే. జెల్ అనొచ్చు, పేస్ట్ అనొచ్చు. హ్మ్. దీంట్లో మనము కాఫీ ఓకే. పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. ఒక స్పూన్ అన్నీ ఓకే. ఒక్కొక్కటి సమపాలుగా తీసుకోవాలి. ఓకే. మెంతి పౌడర్, ఓకే. అదేవిధంగా హ్మ్. ఉసిరి పౌడర్. హ్మ్. ఉసిరాకు పౌడర్ అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే మనకు అసలు సర్వరోగ నివారణి. హ్మ్. ఉసిరికాయ పౌడర్‌ని కూడా మామూలుగా మనకు ఉదయము హార్ట్ పేషెంట్స్ ఉన్నా, హ్మ్. లేకపోతే ఎలర్జీ ఉన్నా హ్మ్. మనం గోరువెచ్చని నీళ్ళలో పౌడర్ వేసుకొని తాగినట్టయితే అది మనకు నిర్మూలిస్తుంది. ఓకే. అదేవిధంగా హెన్న పౌడర్ ఈ హ్మ్. మధ్య చాలా వరకు కొంత ఈ పేస్టులు రకరకాల పేస్టులు వాడకుండా మనం ఏం హ్మ్. చేస్తామంటే హెన్నను చక్కగా వాటర్‌లో కలుపుకొని ఈ తెల్ల జుట్టోళ్ళు అందరూ కూడా వేసుకుంటుంటే అది అవును. ఎర్రగా కనబడుతూ ఉంటుంది. ఇది ఇన్‌స్టంట్ డై. హ్మ్. ఇది కూడా మనం వేసుకొని చివరిగా కరివేపాకు పౌడర్ ఉన్న పౌడర్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోవచ్చు. ఓకే. అంటే పౌడర్ అయితే కొంచెం రిజల్ట్ తక్కువ ఉంటుంది. పేస్ట్‌లో కొద్దిగా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. హ్మ్. ఎందుకంటే పచ్చి ఆకులో ఉన్న
పోషక గుణాలు పౌడర్లో ఉండదు కాబట్టి. ఎందుకంటే మనం ఎండకు పెడతాం, సూర్యరశ్మి మొత్తం దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇది కూడా మనం ఇందులో యాడ్ వేసుకోవాలి. చేసేద్దాం. ఇవన్నీ కూడా చక్కగా మనము ఇలా కలుపుకోవాలి పేస్ట్ లెక్క. ఒక హెయిర్ ప్యాక్ లాగా. ఇది ఎప్పుడెప్పుడు వాడుకోవాలంటారు సార్ మనకి? ఇది ఎప్పుడు వారానికి ఎన్నిసార్లు యూస్ చేసుకోవచ్చు? ఇది మనం ఏంటంటే ఒక వారానికి 3 రోజులు మ్మ్. ఎప్పుడు వాడినా నైట్ టైంలో వాడడం ఉత్తమం. మ్మ్. ఎందుకంటే మనము మార్నింగ్ టైంలో అప్లై చేసుకొని మనము జాబ్లోకి వెళ్ళలేము, అట్లాగని అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది కాబట్టి ఒకవేళ ఇంకా టైం ఉంటే ఎవరైనా మార్నింగ్ టైం మార్నింగ్లో ఖాళీగా ఉన్నప్పుడు ఉంటే వాడుకోవచ్చు. నైట్ టైంలో మాత్రం దీన్ని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము మొత్తం అన్నీ కలిపితే కొంచెం అలవీరా కొద్దిగా ఎక్కువగా వాడుకుంటే ఇందులో బాగుంటుంది. ఓకే. అసలు అలవీరా నెత్తికి అప్లై చేయడం వల్ల చేసిన మరుక్షణమే నెత్తిలో చల్లగా అయిపోతుంది. అసలు మీరు జస్ట్ ఆ పేస్ట్ తీసుకొని మామూలు నెత్తికి అప్లై చేయండి. అసలు ఉత్త పేస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ కూల్ అయిపోతుంది. అసలు మన వేడి ఎంత ఇట్లా ఇట్లా పొగలు వెళ్తున్నప్పుడు థింకింగ్ వల్ల, స్ట్రెస్ వల్ల, ఒత్తిడి వల్ల, రకరకాల ఎమోషన్స్ వల్ల కూడా అది ఒక్కసారి రుద్దుకుంటే నువ్వు అలా కూల్ అయిపోతావు. ఎవరైనా నిన్ను కోపపడ్డా వదిలేరా ఇప్పుడు ఎందుకు తిడదాం, జరసేపు ఆడదాంలే అని ఆ మనసును స్థిమితం చేసే గుణము అలవీరాలో ఉంది. ఓకే. కాబట్టి అది మనం వాడుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇంకా కొద్దిగా లూజ్ కావాలి అనుకుంటే మనం కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేయండి. కొద్దిగా ఇక్కడ ఒకటేసారి 2 అటు మంచిగా చక్కగా హెయిర్ గ్రోత్ అవుతుంది, చక్కగా డాండ్రఫ్ ఉన్న పోతుంది. ప్లస్ ఒకసారి ఏమంటారు తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకు కలర్ వేయాల్సిన పని లేదు. ఒకటేసారి న్యాచురల్ 3 లాభాలు ఒక్క టిప్పులో ఉన్నాయి. ఎందుకంటే చక్కగా హెయిర్కు పెయింట్ వేయాల్సిన పని లేదు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకు షాంపూలు వాడాల్సిన పని లేదు, అట్లాగే హెయిర్ గ్రోత్ అవుతలేదు అనుకున్న వాళ్ళందరికీ హెయిర్ గ్రోత్ అవుతుంది. అంటే ఒక్కసారి 3 సమస్యలను నిర్మూలించే 3 గుణాలు హోమ్ రెమెడీ. కాబట్టి ఇది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, వంటిల్లే వైద్యశాల, మన ఇంట్లో వంటింట్లోనే చాలా ఉపయోగాలు ఉంటాయి మనకి అని. అవును. సో మళ్ళీ ఈరోజు కూడా అదే చేస్తున్నాం. ఎందుకంటే నిజంగా పాకశాస్త్ర నిపుణులు పురాణ కాలంలో ఇచ్చిన మనకు ఒక పెద్ద ఔషధ గ్రంథాలయం ఇచ్చిపోయారు. మనం దాన్ని చదవడం లేదు, దానివల్ల మనము ఎక్కడ దాన్ని ఆచరించడం లేదు. పెద్ద మాట ఏంటంటే ఆచరించడం లేదు, చదివినా ఆచరించడం లేదు. అయితే ఇది బాగా రెడీ అయిపోయింది కదా సార్, జనరల్గా ఇది ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకుంటే మనకి బాగా రిజల్ట్స్ ఉంటాయి, ఎన్ని రోజులు వాడాలి? ఎప్పుడైతే మనము వాటర్ ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ కలుపుకున్నామో అది కలుపుకున్న పేస్ట్ మాత్రం 1 టైం వాడితే మంచిది. ఎందుకంటే మనము ఎక్కువగా నిల్వ ఉంచుకోవడం అనేది కరెక్ట్ కాదు, దాని రిజల్ట్ కూడా తక్కువగా ఉంటుంది. అట్లాగే మనము 10 to 15 days ఒకసారి వాడుతూ, అట్లాగే ఒక 2 months 1 month 1.5 month నుంచి 2 months వరకు ఓపిక ఉన్నంత ఎంత వాళ్ళకైతే 1 monthలో ఖచ్చితంగా 2 సార్లు లేదా 3 సార్లు వాడగలిగితే మంత్లీలో రిజల్ట్ అనేది కనబడుతుంది మీకు. దాన్ని మనం కంటిన్యూటీ చేయాలి, మనకు ఇంకా కొంత గ్రోత్ కనబడాలి అనుకుంటే 1 month or 2 months కంటిన్యూ చేయొచ్చు. అట్లాగే నేను చెప్పిందే కరెక్ట్ కాదు అనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇది పెట్టినాక రిజల్ట్ కనబడలేదంటే దీనితో పాటు కొంత ఫుడ్ డైట్లో చేంజ్ చేసుకోవాలి. అదేవిధంగా కొంత పొల్యూషన్ కూడా అవాయిడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా దీనికి సమకూరగలిగితే 100% మీకు రిజల్ట్ ఉంటుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎక్స్టర్నల్గా మాత్రమే కాదు, ఇంటర్నల్గా ఫుడ్ కూడా చాలా అవసరము, అప్పుడే అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఈరోజు అయితే మనకి ఈ తెల్ల జుట్టు సమస్యకి అయితే మంచి హోమ్ రెమెడీ మాకు ఈరోజు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.